స్వామికి నిజంగా పెళ్ళయిందని మీకు తెలుసా? హనుమంతుడు ఎంతో శక్తివంతమైన దేవుడు. ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. ఆయన అసలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. అయితే మీకు తెలుసా, నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్ళైంది. భార్య పేరు సువర్చల. అయితే హనుమంతుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందట. దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హనుమంతుడు సూర్య భగవానుడిని గురువుగా చేసుకుని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసించాడు. అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహమై ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో సువర్చల అనే యువతిని సృష్టిస్తాడు. ఆమె అయోనిజగా పుడుతుంది. అంటే స్త్రీ యోనిలో నుంచి కాకుండా సూర్యుని తేజస్సుతో పుడుతుంది. దీంతో ఆమె సూర్యుని కూతురుగా ఉంటుంది. ఈ క్రమంలో సువర్చలను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు హనుమంతుడిని కోరుతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని హనుమంతుడు పెళ్లి చేసుకోనంటాడు. దీంతో సూర్యుడు గురుదక్షిణగా ఆయన సువర్చలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమంతుడు అంగీకరించాడు. ఇక చివరిగా సూర్యుడు అంటాడు, పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు బ్రహ్మచారిగానే కీర్తించబడతావని, ఆ పెళ్లి లోక కళ్యాణం కోసమే గాని నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చని, లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కాగానే సువర్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆమె కనిపించదు. ఈ క్రమంలో హనుమ ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పరంగతుడు అవుతాడు. ఇది హనుమంతుడి పెళ్లి వెనుక ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంహితలో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. హనుమంతుడు ఆయన భార్య సువర్చలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువర్చల దేవిని పూజిస్తే భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.